ఇందులో ఈ చిత్రగీతాల్లో మొదటి గీతాన్ని ప్రసిద్ధ నిర్మాత, ఆద్యులు, ఆప్తులు, ఆత్మీయులు, సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడున్నప్పటికీ కూడా పరితపించే మా అన్నగారు సి కళ్యాణ్ గారు, వారికి భీమవరం టాకీస్ అధినేత మా రామ్ సత్యనారాయణ గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. వారు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నువ్వు త్వరపడి చేతులు కాల్చుకోకుండా నా ఆఫీసులో ఉండి నాకు గోస్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమా అంటే ఎలా తీయాలి, ఎలా సేఫ్ గేమ్ ఆడాలి అన్నది నువ్వు నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎగబాకే అవకాశం ఉందని చెప్పి ఆయనలో ఒక ఉత్సాహాన్ని, ఒక నాలెడ్జ్ని ఇచ్చి ఈరోజు అతి తక్కువ సమయంలోనే మోర్ దాన్ 80 మూవీస్, 80 సినిమాలు పైబడి సినిమాలు తీయగలిగే నిర్మాతగా రామ్ సత్యనారాయణ గారిని తీర్చిదిద్దినటువంటి ఘనత మా అన్న శ్రీ కళ్యాణ్ గారికి దొరుకుతుంది. వారి చేతుల మీదుగా ఇప్పుడు ఈ కల్పన 3 సినిమాలోని మొట్టమొదటి గీతాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శివకృష్ణ గారు కూడా వేదిక సార్, మా కళ్యాణ్ అన్నయ్య కానివ్వండి, అలాగే నేను ఇన్ని సినిమాలు తీసిన సినిమాలకి ఎప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ బిజినెస్ చేసి పెట్టినటువంటి మా గురుగారు కేవీ శశాంక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆత్మీయులు. అలాగే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసినటువంటి ఫణిరాజ్ గారు సినిమా తీద్దామని దగ్గరికి వస్తే పూర్వం కళ్యాణ్ గారు నన్ను సినిమా తర్వాత తీసి ముందు నేర్చుకొని చెప్పి నన్ను 2 నెలల సంవత్సరం పాటు ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టుకుని నాకు ఆయన తీసే సినిమా గోస్ట్ ప్రొడ్యూసర్గా పెట్టాడు. గోస్ట్ ప్రొడ్యూసర్ అంటే మాకు ఏం చేస్తుందో చూసి అప్డేట్ చేసి నాకు చెప్తూ ఉండు, నేను సినిమా తీయని చెప్పేసి 1 సంవత్సరం పాటు నన్ను సినిమా తీయలేదు. ఇది నిజం, ఇది ఆ విషయం కళ్యాణ్ గారికి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నేను ఇన్ని సినిమా తీశానంటే ఆ రోజు నేర్చుకున్నాను కాబట్టి ఈవేళ ఇది సినిమా సక్రమంగా తీయగలిగాను. అలాగే మా ఫణిరాజ్ గారు కూడా సినిమా తర్వాత చేద్దాం, ముందు నాకు వర్క్ చేసి పెట్టండి, నాకు పెద్దగా నాకు కూడా ఉండండి, నేర్చుకోండి అని చెప్పేసి ఆయన్ని ఫణిరాజ్ గారు అన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవడం జరిగింది. అలాగే లైన్ సాయి వెంకట్ గారు మా మిత్రులు, చేదుడు బాదుడుగా మాకు అన్ని విషయాలు సపోర్ట్ చేస్తున్న మనిషి. మొన్నే పిసా చిట్టు అనే సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి మంచి ప్రాఫిట్లతో డిస్ట్రిబ్యూటర్లకి ఇండివిజువల్ అందరూ కూడా మంచి సినిమాగా మిగిలింది. అలాగే ఆ సెంటిమెంట్తో మేము కలిసి ఈ సినిమా చేస్తున్నాం. ఇలాగే ఛాంబర్లో మా సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు కానివ్వండి, మల్కాపురం శివకుమార్ గారు కానివ్వండి, కొడా వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేసి ఒక మనిషి ఎదుగుదలకు 10 మంది సహాయం ఉంటేనే పైకి వస్తామని నిదర్శనం ఇవాళ ఈ స్టేజ్కి వచ్చి నాకు అందరి సపోర్ట్ ఉంది. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శివకృష్ణ గారు ప్లీజ్ గురించి పాజిటివ్గా ఆలోచించి మంచి మనిషి ఆయన కూడా వేదిక సహాయాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇకపోతే ఈ సినిమా గురించి కల్పన 3 కన్నడలో 40 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. ఆ సినిమాని తెలుగులో నేను డబ్బింగ్ తీయడం జరిగింది. దాంట్లో చిన్న సాంకేతిక ఇబ్బందులు ఉంటే మా కళ్యాణ్ అన్ని సాల్వ్ చేసి నాకు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు తీసుకొచ్చాడు. అందుకు మా కళ్యాణ్ అన్నయ్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా 12వ తారీఖున తెలుగు 2 రాష్ట్రాల్లోని అద్భుతంగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడే బాహుబలి స్పీడ్లో ఉన్న జనందరూ, బాహుబలి తర్వాత ఈ రేపు వారం 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 సినిమాలకి మన కొంచెం కాస్ట్లీ సినిమా, మంచి సినిమా, డబ్బింగ్ సినిమా, ఒకసారి ప్రూవ్ అయిన సినిమా కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా ఉత్సాహంగానే ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రోషి గారికి కళ్యాణ్ గారు, కేబీవి సత్యనారాయణ గారు, శివకుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, రామకృష్ణ గారు, ఫణిరాజ్ గారు, శివకృష్ణ గారు, పరిశ్రమలో ఉన్నటువంటి ఇతర పెద్దలు, పత్రికా ప్రతినిధులు, బూత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి వారు, నేను సగటు ప్రేక్షకుడిని. సినిమాల్లో ఉన్నటువంటి లోతుపాతం తెలిసిన వాడిగా మామూలు ఎవరైతే మంత్రుల్లో నేను కూడా ఒకటి. సత్యనారాయణ గారు ధైర్యం చేసి ఏవో చేస్తూ ఉంటాడు. ఇది 4వ పిక్చరు. ఇది జయప్రదంగా టాకీస్లన్నింటిలో కూడా పోవాలని, ప్రేక్షకుల్ని సంతృప్తిపరచాలి అని మనసారా కోరుతూ ఉన్నాం.
సత్యనారాయణ గారికి ఈ ఇండస్ట్రీలో అండగా ఉన్నటువంటి పెద్దలు కళ్యాణ్ గారు కానీ, రామ సత్యనారాయణ గారికి సత్యనారాయణ గారు కానీ, ఇతరులు కానీ, వారందరి సహకారంతో మీరు ఇంకా మంచి మంచి పిక్చర్స్ తీయాలని, ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాం. అనుబంధం ఉన్నటువంటి ఎవరి ఫంక్షన్ అయినా అది వాళ్ళ ఇంట్లో సొంత ఫంక్షన్గానే భావించి ఎంత ఇబ్బంది అయి ఉన్నా సమయం కేటాయించి మమ్మల్ని ఆశీర్వదించేదానికి ముందుంటారు. ముందుగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న సహచర మిత్రులు, వేదిక ముందున్నటువంటి మిత్రులకి, డిస్ట్రిబ్యూటర్స్కి, సాటి ప్రొడ్యూసర్స్కి, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. రామ సత్యనారాయణని అంటే నేను రావటంతోనే అతను వదులుంటే ఇప్పటికి 150 సినిమాలు అయిపోయి ఉండేయో, 200 సినిమాలు అయిపోయి ఉండేయో. కొంచెం 2 సంవత్సరాలు కట్టడి చేశాం కాబట్టి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల్లో 66 సినిమాలే తీయగలిగా నేను. మా రామ సత్యనారాయణ నేను 100కి వచ్చేతలకి అతను 200 దాటి వెళ్ళిపోయేటట్టున్నాడు. కానీ అవి ఏది ఏమైనా ఈ మధ్యన మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు, కాస్ట్లీ సినిమాలని చేస్తున్నాడు. డెఫినెట్గా రామ సత్యనారాయణ బాగుంటే ఇంట్లో ఒక పర్సన్ బాగున్నాడని చెప్పి నేను ఫీల్ అవుతా. ప్రత్యేకంగా ఈ కల్పన 3 ఈ సినిమా కేవీ గారి సలహా కావచ్చు, లేకపోతే రామ సత్యనారాయణ కొన్ని మంచి సినిమాలు చేయాలని చెప్పి, కొద్దిగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి కొన్ని సినిమాలు సజెస్ట్ చేశాను. ఆ సినిమాలో ఇది ఒకటి. డెఫినెట్గా రామ సత్యనారాయణ క్రమశిక్షణతో, ఒక మంచి ప్రవర్తనతో అందరిలో కూడా కలిసిమెలిసి ఉంటూ సినిమా ఇండస్ట్రీలో చిన్న ప్రొడ్యూసర్ అందరికి కూడా సహాయపడుతూ ఈ రోజున రామ సత్యనారాయణ నిలబడ్డాడంటే చాలా మనందరికీ గొప్ప విషయం. పెద్ద సినిమాలు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ చిన్న సినిమాలో రామ సత్యనారాయణ తెగించి చేసిన సినిమాలు 100 మంది వర్కర్స్కి ఎంతో సహాయపడుతూ ఈ రోజుల్లో చాలామందిని పోషిస్తున్నారంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇవి చేసిన గారంటే దాదాపుగా ఈరోజు ఇండస్ట్రీ కొత్తగా వచ్చేటువంటి వారు కానీ, ఇప్పటివరకు ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచి, మరి ఎందరికో ఆదర్శంగా నిలిచి, ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేసిన రిలీజ్కు నోచుకున్నటువంటి పరిస్థితి ఎన్నో బాక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచి, మరి ఇదొక భీమవరం టాకీస్ అనగానే ఇదొక ఇండస్ట్రీ, ఇదొక ఫ్యాక్టరీగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ప్రతి నెల ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే శాలరీస్ ఇవ్వడం జరుగుతుందో, ఆ విధంగా ప్రతి నెల కాకుండా ప్రతి వారం ప్రతి థియేటర్లకు ఫీడింగ్ ఇస్తూ, మరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కలిగించే విధంగా సినిమాలను ఇస్తూ, మరి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నటువంటి రామ సత్యనారాయణ గారు ఇదే విధంగా ఇంకా ముందు చాలా సినిమాలు తీయాల్సిందిగా కోరుకుంటూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ కల్పనకి థ్యాంక్ యూ అండి. రామ సత్యనారాయణ గారి గురించి మాట్లాడాలంటే చాలా 2 విషయాలు. ఈయనకన్నా ముందు 2 పెద్దల గురించి మనం మాట్లాడుకోవాలి. వారు ఒక 50 సంవత్సరాల్లో రామానాయుడు గారు ఇవాళ తెలుగు జాతికి మనందరం కూడా చాలా గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లారు. రామానాయుడు గారు ఎంతో కష్టపడి ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక 50 సంవత్సరాల్లో పూర్తి చేశారు. అలాగే నెక్స్ట్ రామోజీరావు గారు. ఇకపోతే రామ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే ఈయన ఈజ్ అ సైలెంట్ కిల్లర్. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటున్నారంటే, ఈయన 46 చిత్రాలు తీసే వరకు కూడా ఈయన రామ సత్యనారాయణ గారిని తెలియదు, మాకెవరికి తెలియదు. ఒకనొక సందర్భంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉండగా మహర్షి గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఈయన రామ సత్యనారాయణ గారు 46 సినిమాలు తీశారు అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. 46 సినిమాలు తీస్తూ ఎక్కడ పబ్లిసిటీ లేకుండా చాప కింద నీరులాగా ఇంత చక్కటి సినిమాలు తీస్తున్నారు అనుకున్నాను. అన్న 3 సంవత్సరాలకి సెంచరీకి దగ్గరకు వచ్చేసారు.
మరి ఎట్లా సినిమాలు తీస్తున్నారో ఏమిటో మాకు ఎవరికి అర్థం కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా ఏంటంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకుండా ఆయన మేధస్సు ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఆయన దాని ఒక బలంగా తీసుకొని ఇన్ని చిత్రాలు నిర్మించడం జరిగింది. ఎంత రిచ్గా చేశారంటే సూపర్ డూపర్ హిట్ మూవీ. సాంగ్స్ కానీ పిక్చరైజేషన్ కానీ అంటే సినిమా చూస్తున్నంతసేపు ఉత్కంఠ. అలాంటి చిత్రంని ఈరోజు తెలుగులో విడుదల చేయడానికి కరెక్ట్ సమయాన్ని నిర్ణయించారు రామ్ సత్య గారు. రామ్ సత్య గారిలో ప్రత్యేకత ఏంటంటే, నేను ఈ మధ్యన వారి సజెషన్ మీద పిశాచి 2 తీసుకొని తెలుగులో రిలీజ్ చేయాలంటే ఆ టైంలో ఏ టైంలో నేను తొందరపడ్డా కూడా ఇది కాదు బ్రదర్ కరెక్ట్ టైం, ఇది కాదు బ్రదర్ అని సమయం చూసి రిలీజ్ చేస్తే 2 రాష్ట్రాల్లో 100 థియేటర్లు రిలీజ్ చేసిన ఘనత మా రామ్ సత్య గారిది. ఒకవేళ రామ్ సత్య గారు సపోర్ట్ లేకపోతే నేను అది 20 థియేటర్లే రిలీజ్ చేయొచ్చాము. అయితే లక్కీ ఏంటంటే మేము మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హ్యాపీ ఉంటే మళ్ళీ మేము సక్సెస్ మీట్ పెట్టి డిస్ట్రిబ్యూటర్లకి సన్మానం చేసిన సినిమా ఇది పిశాచి 2. అలా సన్మానం చేస్తుంటే డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు ఈ మధ్యన చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ ఫోన్ చేస్తే నిర్మాతకు టచ్ లేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇన్ని సినిమాలు రిలీజ్ చేసి ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 10 సినిమాల్లో మాతో పాటు రిలీజ్ అయిన సినిమాల్లో బాహుబలి దెబ్బకి అన్నీ పోతే నెక్స్ట్ 3వ వారం వచ్చిన సినిమా మాదొకటే. మొత్తం 2 రాష్ట్రాల్లో ఇప్పుడు 35 థియేటర్లో నడుస్తుంది పిశాచి 2. దీనికి కారణం మా రామ్ సత్య గారు. అంటే ఒక సినిమాని ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఏ విధంగా దాన్ని రిలీజ్ చేయాలి, మనం తొందరపడిపోయి ఏ రోజు అనకుండా చూసుకుంటారు ఆయన. దీని మీద ఒక ఫిలాసఫీ ఉంది. గారికి నమస్సుమాంజలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, మిత్రులందరికీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా రామ్ సత్యనారాయణ గారు మా ఆత్మీయ బంధువు, ఆత్మబంధువు. ఆయన ఈ సినిమా తీసుకుందాం అనుకున్న వెంటనే ఫస్ట్ నన్ను తీసుకునే బెంగళూరు వెళ్ళాం. ఇద్దరం వెళ్ళి ఆ సినిమా థియేటర్లో చూసాం, కన్నడ సినిమా. సో తర్వాత ద జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. సో ఈ సినిమాని ఆయన చాలా విజయవంతంగా ఇప్పటివరకు తీసుకొచ్చారు. త్వరలోనే రేపు 12వ తారీఖున మీ అందరి ముందుకి రాబోతుంది. ఈ సినిమాని ఉపేంద్ర గతంలో వచ్చిన సినిమాలాగే మంచి హిట్ చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ